తెలంగాణలో రాజకీయం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మరోవైపు అధికారం తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్, ఇంకోవైపు గట్టిగా ఎదగాలని చూస్తున్న బీజేపీ. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 2029లో తెలంగాణలో బీజేపీ నిజంగా అధికారంలోకి రావచ్చా? తెలంగాణ రాజకీయాలు ఎందుకు స్పెషల్? తెలంగాణలో పాలిటిక్స్ అంటే కేవలం పార్టీలు కాదు, అక్కడ భావోద్వేగాలు పనిచేస్తాయి, ప్రాంత గౌరవం పనిచేస్తుంది, రైతు సమస్యలు పనిచేస్తాయి, ఉద్యోగాలు పనిచేస్తాయి. అందుకే ఇక్కడ గెలవాలంటే కేవలం సోషల్ మీడియా సరిపోదు. బీజేపీకి ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఒక పెద్ద స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఉంది. అదే ఆల్టర్నేటివ్ పార్టీ ఇమేజ్. కొంతమంది ప్రజలు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండింటికి ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఈ గ్యాప్ని బీజేపీ ఫిల్ చేయాలని చూస్తుంది. బీజేపీ ఎలా పెరిగింది? కొన్ని సంవత్సరాల క్రితం మనకు తెలంగాణలో బీజేపీ చాలా చిన్న పార్టీగా ఉండేది. కానీ తర్వాత సోషల్ మీడియా, అగ్రెసివ్ క్యాంపెయినింగ్, కేంద్ర నాయకుల మీటింగ్స్, హిందుత్వ రాజకీయాలు, యువతలో డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్, ఇవి పార్టీకి విజిబిలిటీ పెంచాయి. కానీ విజిబిలిటీ వేరు, విక్టరీ వేరు. ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడం, యూట్యూబ్లో వైరల్ అవ్వడం, ఇవి ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ కాదు. తెలంగాణలో ఎన్నికలు గెలవాలంటే గ్రామాల్లో బలంగా ఉండాలి. ఇక్కడ బీజేపీకి ఇంకో ఛాలెంజ్ ఉంది. గ్రామాల్లో అసలు గేమ్ ఎలా ఉంటుంది? గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా చూసేది ఏంటిది? లోకల్ లీడర్ ఎవరు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు పనులు చేస్తారు, రైతులకు ఎవరు సపోర్ట్గా ఉంటారు. ఈ విషయంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్కి గ్రౌండ్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, అందుకే వాళ్ళ మెయిన్ టార్గెట్ ఒకటే, 2029 వరకు ప్రజల్లో పాజిటివ్ ఒపీనియన్ మెయింటైన్ చేయాలి. ఫ్రీ స్కీమ్స్, వెల్ఫేర్ పాలిటిక్స్, రైతులకు సపోర్ట్, ఇవన్నీ కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ మళ్ళీ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కంబ్యాక్ ఛాన్స్ ఉందా? చాలామంది ఒక మిస్టేక్ చేస్తున్నారు, బీఆర్ఎస్ అయిపోయిందని అనుకోవడం. కానీ తెలంగాణ హిస్టరీ చూస్తే ఈ పార్టీకి ఇంకా స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. గ్రామాల్లో ఇంకా చాలామంది లోకల్ లీడర్స్ బీఆర్ఎస్తోనే ఉన్నారు. అందుకే 2029 బీఆర్ఎస్ కంబ్యాక్ ఛాన్స్ కూడా పూర్తిగా డిస్మిస్ చేయలేము. మరి బీజేపీ నిజంగా గెలవాలంటే గ్రామాల్లో అగ్రెసివ్గా వర్క్ చేయాలి, బూత్ లెవెల్ వరకు పార్టీని తీసుకెళ్ళాలి, తెలంగాణ లోకల్ లీడర్స్ని పెంచాలి. ఢిల్లీ లీడర్స్ మాత్రమే సరిపోరు, ప్రజలకు మన తెలంగాణ నాయకుడు అనే ఫీలింగ్ రావాలి. రైతుల మీద, అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఫోకస్ చేయాలి. ఈ రెండు గ్రూప్స్ తెలంగాణ ఎలక్షన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మిస్టేక్స్ని చాలా స్ట్రాంగ్గా ఎత్తి చూపాలి. పబ్లిక్ యాంగర్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ బీజేపీ ఫాస్ట్గా ఎంటర్ అవ్వాలి. రైతు సమస్యలపై పోరాటం. రైతుల సమస్యలపై బలమైన ఉద్యమాలు చేస్తే గ్రామాల్లో పార్టీకి బలం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో గ్రామాల పవర్. తెలంగాణలో ఎన్నికలను చివరి వరకు నిర్ణయించేది గ్రామీణ ఓటే. రైతులు, బీసీలు, యువత, మహిళలు, వీళ్ళ మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించడం చాలా కష్టం. స్థానిక నాయకత్వాన్ని పెంచాలి. కేంద్ర నాయకుల ప్రభావం మాత్రమే సరిపోదు, ప్రజలతో నేరుగా కలిసిపోయే తెలంగాణ నాయకులు బలంగా ఉండాలి. 2029లో నిజంగా బీజేపీకి అవకాశం ఉందా? ఇప్పటి పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్కి ఇంకా గ్రామస్థాయి బలం ఉంది, బీజేపీ వేగంగా ఎదగడానికి ప్రయత్నిస్తుంది. కానీ 2029 ఎన్నికల వరకు తెలంగాణ రాజకీయాలు ఇంకా చాలా మారే అవకాశం ఉంది. ఒక పెద్ద ఉద్యమం, ఒక భారీ రాజకీయ నిర్ణయం, లేదా ప్రజల్లో పెరిగే అసంతృప్తి, ఇవి మొత్తం రాజకీయాలను పూర్తిగా మార్చేయవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారు? బీజేపీనా, కాంగ్రెసా, లేక బీఆర్ఎస్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.